ఈ యొక్క సీతారామ ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్ట్ మొత్తంగా ఇల్లెందు నియోజకవర్గానికి మహబూబాబాద్ డొల్లకల్ ఈ 3 నియోజకవర్గాలకు రావాల్సినటువంటి ప్రాజెక్టును 2016లో కేసీఆర్ గారు అప్పుడున్న ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు. తర్వాత 2018లో ఖమ్మం జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు దీన్ని రీడిజైన్ చేస్తూ రీఇంజనీరింగ్ చేస్తూ మొత్తం ప్రాజెక్టునే సత్తుపల్లి, వైరా, పాలేరు ఆ ప్రాంతానికి కృష్ణా పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో కృష్ణా కాలువ నాగార్జున సాగర్ కాలువకు మళ్లించడం జరిగింది. మళ్లిస్తూ దీనికి అప్పుడు శాంక్షన్ చేసింది 7,329 కోట్లు సుమారు శాంక్షన్ చేస్తే దాన్ని 13,000 కోట్లకు పెంచుకున్నారు. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని 20,000 కోట్లకు పెంచింది. ఇప్పటికీ 10,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదు ఈ ప్రాంతంలో. కాబట్టి మనం ఖచ్చితంగా డిమాండ్ చేయాల్సింది ఏంటంటే సీతారామ ప్రాజెక్టు నీళ్లను ముందుగా ఇల్లెందు, మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాలకు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాతనే రెండో వార్డుకు నాగార్జున సాగర్కు తరలించాలా. అప్పటి వరకు కూడా నీళ్ళు అడుకోవడానికి వీలు లేదు. ఖచ్చితంగా మాకు ఇవ్వాలని చెప్పి డిమాండ్తోనే ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు అందరం కూడా దీని మీద ఒక 2 నెలలుగా కార్యాచరణ చేస్తా ఉన్నాము. భవిష్యత్తు కార్యాచరణ కూడా తీవ్రంగా ఆందోళన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసుకొని ఈ యొక్క సీతారామ ప్రాజెక్టు సంబంధించి పూర్తి కార్యాచరణ నిర్వహిద్దామని చెప్పి మన మిత్రులందరూ సలహా సూచనలు ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో సీతారామ ప్రాజెక్టు సాధన కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసుకొని ఇల్లందు కేంద్రంగా ఒకటి, మహబాద్ కేంద్రంగా ఒకటి, డోర్నకల్ కేంద్రంగా ఒకటి 3 సెంటర్ల నుంచి ఉద్యమం చేయాల్సి ఉంది. రెండోది అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాం కాబట్టి అన్ని రాజకీయ పార్టీల జిల్లా అధ్యక్షులు కూడా అవసరమైతే మనం ఇట్లా మీటింగ్ పెట్టినప్పుడు ఈ మీటింగ్లో కూడా ఆహ్వానించి తీసుకొచ్చి వాళ్ళతో కూడా మాట్లాడాల్సి ఉంది. అట్లా మాట్లాడడంతో కూడా మంచిగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఇంకోటి మనం ఒక ప్లాన్ చేయాలనుకుంటున్నాం. మీ అందరి ముందు ఉంచుతున్నాం. ఒక 100 లెటర్లు 100 మంది సంతకాలతో మనందరూ 100 మంది సంతకాలతో 100 లెటర్లను ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు, ప్రముఖులకు, అధికారులకు ఒక 100 లెటర్లను కలిసి మనం ఒక వారం 10 రోజుల్లో ప్లాన్ చేసి ఒక పోస్ట్ చేస్తే ఇంకా పెద్ద ఎఫెక్ట్ పడుతుంది. ఈవెన్ ఇంక్లూడింగ్ ఈడీతో సహా ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి, గవర్నర్కు, ముఖ్యమంత్రికి, అన్ని రాజకీయ పార్టీల అధ్యక్ష కార్యదర్శులకు, జిల్లా నాయకులకు, రాష్ట్ర నాయకులకు అందరికీ మొత్తంగా ఒక లెటర్ ద్వారా సమాచారం ఇస్తే అది ఒక చర్చకు దారితీస్తుంది రాష్ట్రంలో. కాబట్టి అదొక కార్యాచరణ ఈ 10 రోజులలో ప్లాన్ చేద్దామనేది మీ ముందు ఉంచుతాగా అన్ని లెటర్లు తయారు చేసినాక ఈ నియోజకవర్గాలు 3 నియోజకవర్గాల నాయకులు కూడా ఇక్కడ రమ్మని చెప్తాం. ఆ రోజు రమ్మని చెప్పి అందరి సంతకాలతో 100 మంది సంతకాలు 100 మందికి లెటర్లు మొత్తంగా అదొక పెద్ద కార్యక్రమం ఉంటుంది. అది పెద్ద ఎత్తున చర్చ కూడా దారితీస్తుంది. అది చేపడతామని చెప్పి మీ ముందు ఉంచుతున్నాను. ఒకే ఆమోదయోగ్యమైతే మీరు అందరూ కూడా చప్పట్లతో తెలియజేస్తే నేను పెద్ద కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. ఈ యొక్క ప్రోగ్రామ్ ని టీఎస్పీఎస్ఆర్ ఛానల్ తంగెల శ్రీనివాసరెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తా ఉన్నాం. లైవ్ లో యూట్యూబ్ ఛానల్లో టీఎస్పీఎస్ఆర్ ఛానల్ గతంలో కూడా మన కార్యక్రమం సహకరించింది. కాబట్టి లైవ్ లో అందరూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేయాల్సిందిగా కోరుతూ మొదటిగా సిపిఎం జిల్లా కార్యదర్శి కన్నూరి శ్రీనివాస్ గారు మాట్లాడతారు. ఇప్పటికీ ఫస్ట్ ఫేజ్ ని ఇక్కడ రావాల్సిన దుమ్ముగూడ ప్రాజెక్టు నుంచి ఇల్లెందు, టేకులపల్లి ఈ ప్రాంతాల నుంచి రావాల్సిన ప్రాజెక్టుని దీన్ని మళ్లించేసి ఇప్పుడు చెప్పినట్టుగా మహబూబాద్ నుంచి అటు బుద్ధారం, పుల్లూరు, డోర్నకల్ ఆ సైడ్ తీసుకుపోవడం జరిగింది. ఇటు ఇల్లెందు నుంచి గార్ల, బయ్యారం ఒక చుక్క నీళ్లు కూడా రాలే పరిస్థితి ఉంది. కాబట్టి రైతులకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఇంకా ఎన్ని సంవత్సరాలు అయినా కానీ సీతారాం ప్రాజెక్టు మనకేడి రావడం లేదనే ఉద్దేశంతో తెలుస్తుంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు సీతారాం ప్రాజెక్టుని ఏ రెండో లైన్లో తీసుకొని పోయినా కాబట్టి దాన్ని అట్లా కాకుండా ఫస్ట్ ఫేజ్లో ఏదుందో అది ఇవ్వాల్సిందిగా ప్రజలు తరఫున తెలియజేస్తున్నాం. కాదంటే ఉన్న దాంట్లో ఒక పైప్ లైన్ అన్నా కానీ చేసేసి ఆ పైప్ ద్వారా ఇటువైపు మళ్లించే ప్రయత్నం చేయాలి. లేకుంటే దఫలవారి ఆందోళన పోరాటాలు అన్ని రాజకీయ పార్టీ నాయకులతోనే రైతుల్ని వెంటేసుకుని దీన్ని ఆందోళన పోరాటాలు కొనసాగిస్తామని సిపిఎం పార్టీగా మీకు తెలియజేస్తుంది. సంబంధించి గతంలో ఇటు సైడ్ 1 ఫేస్ అనేది పెట్టి కూడా ఈ ప్రాంత ప్రజలకు నీళ్లు లేకుండా చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ రైతులు, ప్రజలు అనేక రకాలుగా పంటల విషయంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి అటువైపు మళ్ళించిన ఆ 2 ఫేస్ మేము కారణం లేదు, కానీ ఇటువైపు పూర్తి చేసి మాత్రమే అటు కూడా ఆ నీళ్ళని బలించి ఇక్కడున్న ఈ ప్రాంత ప్రజలకు, రైతులకి ఈ సంబంధిత అధికారులు, ఇక్కడున్న ప్రజాప్రతినిధులు కూడా తక్షణమే స్పందించి ఆ కాలువను కూడా ఇటువైపు మళ్లించే దిశగా ప్రయత్నాలు చేయాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇది 2వ దఫా మీటింగు. గతంలో ఏదైతే సీతారామ ప్రాజెక్ట్ని ఫస్ట్ దఫాగా మన ఇల్లందు, ఇటు బయ్యారం, గార్ల, అదేవిధంగా డోర్నకల్, మహబూబాద్ మండలాలకు నీళ్లు తరలించేటువంటి విషయంలో ఆందోళన కార్యక్రమం చేపడదామని అనుకోవడం జరిగింది. ఇక నుంచి పోరాటం చేస్తాం. ఫస్ట్ ఫేజ్ నీళ్లు మనకి ఇవ్వకుండా అది ఆంధ్రాకు కానీ పాలేరుకు కానీ నీళ్లు తీసుకుపోయేటువంటి పరిస్థితి కనుక వస్తే
పోరాటానికి సిద్ధం కానీ అని ఇదే సూచన. రేపటి నుంచి పోరాట కార్యక్రమాలు ఇవాళ కమిటేస్తూ పోరాటాలు మనకు నీళ్ళు వచ్చేంత వరకు పోరాటానికి సిద్ధంగా మేము ఉన్నామని తెలియజేస్తూ మండల పార్టీ తరఫున నేను సూచన చేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన అధ్యక్ష వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. డోర్నకల్ నియోజకవర్గాలకి డిజైన్ చేసినటువంటి పాత డిజైన్ని మార్చి కొత్త డిజైన్ ప్రకారం గతంలో కృష్ణా పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో మళ్ళీ తిరిగి వాటికే ఇవ్వడం అనేది చాలా బాధాకరం. మేము ఆ ప్రాంతానికి వ్యతిరేకమైతే కాదులే కానీ అది సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది లాస్ట్కి వర్తక వాణిజ్య రంగంలో కూడా సర్వేంతో అభివృద్ధి చెందినటువంటి నియోజకవర్గాలకే తిరిగి మళ్ళీ మన సీతారామ ప్రాజెక్టు నీళ్ళు ఇవ్వడం అనేది చాలా బాధాకరం. పూర్తిగా రైతాంగం మీదనే ఆధారపడ్డటువంటి రైతు కూలీలు ఉన్నటువంటి ఈ ఏజెన్సీ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసి ప్రత్యేకించి ట్రైబ్స్లో కూడా ఎక్కువ మంది ట్రైబ్స్ నివసించేటువంటి నియోజకవర్గాలు ఈ డోర్నకల్ కానీ, ఈ మహబూబాబాద్ కానీ, ఈ ఇల్లందు కానీ అయినా సరే వీటిని నిర్లక్ష్యం చేసి ఈ ప్రాంతం నుండే నీళ్లు తీసుకెళ్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూముల నుంచి కాలువలు తీసుకుంటూ పోతూ మళ్ళీ ఈ ప్రాంతానికి ఎటువంటి చుక్క నీరు ఇవ్వకుండా ఆ డిజైన్ చేయడం అనేది అంటే ఈ ప్రాంత ప్రజలు వాళ్ళకి అవసరం లేదు అని ఈ ప్రాంతంలో ఉన్న రైతుల్ని వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా పూరితంగా వ్యవహరిస్తారో ఈ ప్రాజెక్టు నిర్మాణం బట్టి మనకి అర్థమవుతా ఉంది. కాబట్టి దీంట్లో ఇటువంటి రాజకీయ దేశాలు పోకుండా ఈ ప్రాంత రైతాంగ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాజకీయాలకు అతీతంగా ఇది సాధించేంత వరకు ఈ ప్రాజెక్టుని నిర్లక్ష్యం కనుక చేస్తే ఈ ప్రాంతంలోకి ఇది భవిష్యత్తులో ఈ తిరగలేని పరిస్థితి తెచ్చుకునే పరిస్థితి రావద్దని చెప్పేసి ఆ రకంగా ఇక్కడ నిర్వహించే ఏ కార్యక్రమాలకైనా సరే కాంగ్రెస్ పార్టీ నుండి కూడా సంపూర్ణమైన మద్దతు సహకారం ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా మేము కూడా దీనికి సంపూర్ణమైన సహకారం మద్దతు ఇస్తామని చెప్పి తెలియజేస్తూ భవిష్యత్తులో దీనికి ఒక కమిటీ ఏర్పాటు చేసేసి ఖచ్చితంగా ఇది దశల వారీగా ఆందోళన చేసి మన నీళ్లు మనం సాధించుకునేంత వరకు కూడా దీన్ని వదిలిపెట్టకుండా ఎప్పుడు ప్రజాక్షేత్రంలో ఉండి దీన్ని సాధించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. కావాలని చెప్పి ఏ తెలంగాణలో అయితే మనం కొత్తగా సాధించుకున్నామని చెప్పి అనుకున్నామో మళ్ళీ ఇదే తెలంగాణలో నీళ్ళ కోసం యుద్ధం చేయవలసిన పరిస్థితి వెంటపడ్డది. వాస్తవ విషయం నేను చెప్పంటే పాలకులు మారుతున్నారు, ప్రభుత్వాలు మారుతున్నాయి. కానీ ఈ రోజు వరకు కూడా ఎవరికి సంబంధించిన పాలకులు అంటే వారికి అనుకూలంగా మాత్రమే ఇవాళ మళ్లించుకునే పరిస్థితి కనబడుతున్న పరిస్థితి. ఇవాళ మొత్తం కూడా వాళ్ళు చేసిన కుట్ర ఏందని చెప్పంటే ఈ 4 మండలాల మీదనే ఇల్లందు, బయ్యారం, గార్ల, డోర్నకల్ ఈ మండలంలో దాదాపుగా ఏజెన్సీ ప్రాంతం ఇది. ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువ గిరిజనులు నివసిస్తున్న ప్రాంతం అన్నమాట. ఈ ప్రాంతంలో వాళ్లకు గిరిజనులు అనేటువంటి కనబడట్లేదా? వాళ్ళ యొక్క గిరిజనుల యొక్క ఓట్లు కానీ వాళ్ళకు సంబంధించింది కానీ ఏం అవసరం లేదా? ఖనిజాలు ఇక్కడి నుంచే దొబ్బిపోతారు, నీళ్లు కూడా ఇక్కడి నుంచే తీసుకోపోయిన పరిస్థితి కనబడుతుంది చెప్పాలనుకుంటే వీళ్ళని ఏ రకంగా చూస్తున్నారు అనే సంగతి పాలకులు ఏ రకంగా చూస్తున్నారు అనేది కనబడుతుంది. మేమేదో ఆల్రెడీ అంటే ఇక్కడ గిరిజనులు ఏదో ఆల్రెడీ ఏదో లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి కాదు. మీరు ఆలోచించాలి, రేపు రాబోయే కాలంలో వాళ్ళతో పనులు ఉంటాయనే సంగతి విషయాన్ని గ్రహించాలి. ఇక్కడ ఖనిజంలో లేకపోతే నీళ్లు దొబ్బుకొని ఎక్కడో దోచుకొని వెళ్ళిపోవడం కాకుండా వాళ్ళ యొక్క బాగోగులు, వాళ్ళ యొక్క మంచులు, వాళ్ళ యొక్క అభివృద్ధిని కూడా చూడవలసిన పరిస్థితి, వాళ్ళకి చూడవలసిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది. కాబట్టి తక్షణం డీజిల్ మార్చి కూడా మొత్తం ఆందోళన తగ్గించడం కోసం ప్రయత్నం చేశారు. ఆ నీళ్లను తిరిగి ఇవ్వకపోతే ఆందోళన ఫలితం మొత్తం కూడా అఖిల పక్షంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో గిరిజనులు రైతులతోటి ఆందోళన చేయవలసి ఉంటుంది. ఆ ఆందోళన ఫలితంగా నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏదైతే తెలంగాణ కావాలని చెప్పి కొట్టాడి తెచ్చుకున్నామో నీళ్లు కూడా ఈ మండలాలకు సంబంధించి తెచ్చుకుంటామని చెప్పి పత్రిలో మేము దానికి సంబంధించిన విషయంలో డిమాండ్ చేస్తున్నాం. అయితే ఈ రైతుల కోసం రైతు వారీగా నీటి కోసం ఇక్కడ రైతులు బతకాలే, మనం అంతా జీవించాలనే సంకల్పంతోనే మనం ఏదైతే కార్యక్రమం చేపట్టామో ఆ కార్యక్రమానికి అనుకోగానే ఇక్కడ ఉన్నటువంటి ఆ వివిధ రాజకీయ పార్టీలు అందరూ వచ్చేసి మనం ఈ సాధనలో మనం ఒక కమిటీ వేసుకొని ఖచ్చితంగా నీరుని ఈ రైతులకు ఇద్దాం మన ప్రాంత అభివృద్ధి కోసం అనే సంకల్పంతో మనం కూర్చోవడం జరిగింది. దీనిలో భాగంగా మరి ఫేజ్ 1, ఫేజ్ 2 అని 2 భాగాలు చేసి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా రోలపాటిని అక్కడ ఏర్పాటు చేసి స్టోరేజ్ చేసి అక్కడి నుంచి పంపిస్తామని చెప్పారు. మనం ఎంతో సంతోషపడ్డాం. తర్వాత కేసీఆర్ గారు చెప్పారు. మరి చెప్పిన ప్రకారం మరి కాలువలు స్టార్ట్ అయినాయి. ఫేజ్ 1 కాలువ మనకు వచ్చేటువంటి ఎలాంటి
ఆధారాలు లేని నీటి వనరులు లేనటువంటి మన ప్రాంతానికి అన్యాయం జరిగి ఫేజ్ 2 స్టార్ట్ చేసి మరి 7,000 కోట్లపై 13,000 కోట్ల నుంచి 20,000 కోట్లపై పని స్టార్ట్ చేస్తూ మరి నీరు ఇందాక సార్ చెప్పినట్టు నీరు ఎవరికి ఒక ఎకరానికి కూడా ఇయ్యలే. కానీ ఆ పనిని కొనసాగించండి, దానికి ఎదురు కాదు, మేము వ్యతిరేకులం కాదు, వాళ్ళు రైతులకు ఇచ్చేదే. మాది ఏదైతే మొదలు ఫేజ్ 1 కాలువ ఏదైతే అన్నారో దాన్ని కూడా స్టార్ట్ చేసి ముందు మాకు నీరు ఇచ్చిన తర్వాత ఆ కాలువ కూడా నీరు ఇవ్వండి అనేది మనం ఒక ఏమ్గా పెట్టుకుందాం. దానిలో భాగంగా ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ఈ 4 మహబూబాద్, ఇల్లందు, టేకులపల్లి, డోర్నకల్ ప్రధానంగా మనకి ఈ 4 మండలాలు ఉన్నటువంటి రైతాంగానికి ఈ నీరు అవసరం. మరి కాబట్టి దీనికోసం మీరు చేపట్టేటువంటి ఉమ్మడిగా మీరు తీసుకునేటువంటి కమిటీ ఏర్పాటు చేసి తీసుకునే నిర్ణయానికి మేము రైతు వారీగా మేము ఎల్లవేళలా మా వంతుగా మేము సహకరిస్తామని, మీతో పాటు కలిసి వస్తామని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అధ్యక్షులకు ధన్యవాదాలు. పేరు కేసీఆర్ నుంచి మార్చాడు. అది దుమ్మగూడెం ప్రాజెక్టు. దాన్ని ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ సాగర్ రెడ్డి గారికి శంకుస్థాపన చేసి దాన్ని తిరుమలపాలెం మండలానికి తీసుకుపోయి మొత్తం అన్ని మండలాలకు నీళ్ళు ఇవ్వాలని లోపల అండర్గ్రౌండ్ లైన్తో పైపులు వేస్తామని అన్ని పైపులు మొత్తం దూలేరు, టేకులపల్లి అడ్డపెట్టారు. పెట్టిన తర్వాత దాన్ని ఆ లోపల ఆయన చనిపోయాడు. తర్వాత వాళ్ళు ముఖ్యమంత్రులు 3 అయ్యారు, మారిన తర్వాత దాన్ని పట్టించుకునే నాదులు లేడారు. ఆ తర్వాత తెలంగాణ వచ్చింది, మన కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు. అయిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఇది సీతారామ ప్రాజెక్టు, రాజీవ్ సాగర్ అనేది సీతారామ ప్రాజెక్టు పెట్టాలని వాళ్ళు కూర్చొని ఆ మంత్రివర్గం చేసి సీతారామ ప్రాజెక్టు పెట్టారు. బాగానే ఉంది, పెట్టిండు. దాన్ని ఏం చేయాలి, అప్పుడు ఏదైతే డిజైన్ ఉందో దాన్నే తీసుకుపోవాలి. వాళ్ళకి తెలియదు, రోళ్లపాడుకు నీళ్ళు ఇచ్చి అన్ని మండలాలకు నీళ్ళు ఇస్తారని కేసీఆర్ గారు అక్కడికి వచ్చి శంకుస్థాపన చేసిండు. ఆ శంకుస్థాపన మేము కూడా పోయాం అందరం. మా పార్టీ దుమ్మగూడెం ప్రాజెక్టు కట్టాలని ఆనాడు సిబిఐ పార్టీ ముందంజలో పోరాటం చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే పోరాటంలో ఉన్నాం, అయినా అది కాటలేదు. ఇప్పుడు డైరెక్ట్ తిరుమలపాలెం నుంచి పాలేరు చెర్లకి వేస్తారు ఆ నీళ్ళని, ఎక్కడ ఇచ్చట్లేదు మొత్తం. అయితే తిరుమలపాలెం రైతులు అడిగారు, మరి ఇక్కడ నీళ్ళు ఇస్తామని ఆనాడు రాజశేఖర రెడ్డి ఒప్పుకున్నాడు, మీరు తీసుకుపోతారని చెప్తే తిరుమలపాలెంలో మీటింగ్ పెట్టి కేసీఆర్ గారు ఏమన్నాడంటే పాలేరు చెర్ల నుంచి మీరు ఎరువు పైప్ లైన్ వేసి ఎరువు నీళ్ళు ఇస్తాను, నేను ముందైతే అక్కడ పోటీ అయిందని ఆ రైతులు ఆపి అది మొత్తం బిల్లని తీసుకుని అయిపోయింది. ఆ నీళ్ళు దాదాపుగా కాలువ చాలా వరకు పూర్తయింది. ఎక్కడైనా రైతాంగం అన్ని మండలాల అన్ని పార్టీలకు రైతు సంఘాలు ఉన్నాయి, అందరూ ముందుకు వచ్చి చేస్తే ఏదో ఒకటి అయిపోయింది. ఇంత ఇప్పుడు 10 అనుకుంటాం, వాళ్ళ 2 అయిపోయింది. ఏది అనుకోకుంటే ఏది కాదు. అందుకోసం దయచేసి అందరూ రైతులు, అన్ని రాజకీయ పార్టీలు అందరూ ముందుండి ఈ ఇటువంటి వాటికి కాకుండా అన్ని మండలాలకు ఏకపాపి పోరాటం చేస్తే దానికి కొంచెం ఫలితం ఉంటుందని నా అభిప్రాయం. ఈ సీతారామ ప్రాజెక్టు గురించి 2 సార్లు కూర్చోవడం జరిగింది. ఇది గత పాలకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దుమ్మగూడెం ప్రాజెక్టు అని ఆ రోజుల పేరు పెట్టి ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు కూడా ఈ దుమ్మగూడెం ప్రాజెక్ట్ అని చెప్పేసి దీంట్లో పైప్ లైన్ తోటి పాటు బయాచర్లకు నీళ్ళు కూడా మీకు ఇస్తామని చెప్పి ఆ రోజు అందరి సమస్యలో ఆ రోజు కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. దీన్ని ప్లాన్ మార్చేసి అదే తుమ్మల నాగేశ్వరరావు గారు ఇప్పుడు పాలేరు చెరువులో ఇప్పుడు ఉన్నటువంటి సాగర్ కాకుండా ఇప్పుడు ఉన్న గోదావరి నీళ్ళను కూడా తీసుకపోయి దాంట్లో కలపడం అనేది ఇక్కడ ఉన్నటువంటి గార్ల బయ్యారం మండలం నుంచి ఇప్పుడు ఉన్నటువంటి భూములని మన భూముల నుంచి కాలువలు తీసి వేరే చెర్లకు మలపడం అనేది ఇది అన్యాయం. కాబట్టి దీన్ని ఎట్లయినా సరే కొన్ని మన సమస్యలు అన్ని పార్టీల నుంచి దీని ఒక ఉద్యమంగా పాటుపడి దాంట్లో మా టీడీపీ పార్టీ కూడా మేము కూడా ఖచ్చితంగా మేము పాలు పంచుకొని మీతోటి పాటు మేము కూడా చేతులు కలిపి మేము కూడా ముందుకు వస్తామని చెప్పేసి మీ అందరి ముందు తెలుపుతూ మీ చూపిస్తున్నాం. ఫస్ట్ ఫేస్ ఈ 4 మండలాలకు ఇవ్వాలి. అది ఇవ్వకుండా అన్యాయం. ఇప్పుడు నీళ్ళు ఇప్పుడు సెకండ్ ఫేజ్ తీసుకుపోవడం చాలా అన్యాయం, చాలా దుర్మార్గం. దీనికి మాత్రం ఫస్ట్ ఫేజ్ రావాలని చెప్పి కమిటీ ఏం తీసుకున్నా కూడా దాన్ని స్వాగతిస్తాం. గతంలో వాస్తవంగా దుమ్మగూడెం ప్రాజెక్ట్ అని ఉండే, దాన్ని టీఆర్ఎస్ గవర్నమెంట్ సీతారాం ప్రాజెక్ట్ అని మార్చింది. సంతోషం, మార్చింది. కానీ ఫేజ్ 1 సీతారాం ప్రాజెక్ట్ అనేది అప్పుడు గత టీఆర్ఎస్ గవర్నమెంట్లో సర్వే చేసి ఫేజ్ 1 అనేది సర్వే చేయించింది.
సర్వే చేయించిన తర్వాత మళ్ళా సెకండ్ ఫేజ్ అని సర్వే చేయించి ఫస్ట్ ఫేజ్ని పక్కన పెట్టి సెకండ్ ఫేజ్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి రైతుల భూముల నుంచి సెకండ్ ఫేజ్ కాలువలు పోతాయి. ఇక్కడ ఉన్నటువంటి రైతులు నష్టపోతూ ఉన్నారు. అయినా ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఎటువంటి ఒక ఎకరానికి కూడా నీరు అందకుండా ఇక్కడ ఉన్నటువంటి రైతులు నష్టపోయి కూడా సెకండ్ ఫేజ్ కాలువ ద్వారా సీతారాం ప్రాజెక్టు నీరుని కిందికి తరలించడం ఇది దుర్మార్గం. ఎందుకంటే గార్ల దగ్గరనే ఆనుకొని మున్నేరని ఉంటుంది, కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తాగడానికి కూడా చుక్క నీరు దొరకని దుర్మార్గంగా పరిస్థితి ఉంది. దీన్ని వెంటనే పాలక ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. కానీ సీతారాం ప్రాజెక్టు ఫేజ్ 1 ఏ విధంగా అయితే సర్వే చేసిందో గత గవర్నమెంటు, ఇప్పుడున్నటువంటి పాలక ప్రభుత్వాలు కూడా సీతారాం ఫేజ్ 1 ప్రాజెక్టు కాలువ ద్వారా నీరు కనుక వదిలితే ఇక్కడున్నటువంటి గార్ల బయ్యారం రైతాంగానికి కూడా ఉపయోగపడుతూ వాళ్లకు న్యాయం జరిగే దిశగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ సభాధ్యక్షుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. పురప్రముఖులు, ప్రజా సంఘాల నాయకులందరూ కూడా తమ అభిప్రాయాలతో పాటు భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండాలా, ప్రాజెక్టు ఎట్లా జరిగింది ప్రాజెక్టు ద్వారా మన ప్రాంతానికి వివరించారు. భవిష్యత్తులో మనం ఒక కమిటీని వీలున్నంత 2-3 రోజులే ఒక రోజు ముఖ్యులందరం కూర్చొని ముందు ఒక కమిటీ వేద్దాం, తర్వాత రైతుల దగ్గర పోదాం. ముందు మనం కమిటీగా ఏర్పడి ఈ కమిటీ ద్వారా రైతుల దగ్గర పోవడం, ఇంకా మిగతా ప్రజా సంఘాల దగ్గర పోవడం, అందరినీ కల్పించడం, మిగతా ప్రాంతాలను విస్తరించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ కమిటీ వేస్తూ ఈ యొక్క 100 లీటర్లు తయారు చేసేది కూడా ఈ 10 రోజుల్లోనే, ఈ 10 రోజుల్లోనే 100 లీటర్లు 100 మంది ప్రముఖులందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎవరిని ఇచ్చిపెట్టకుండా అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సహా అందరికీ 100 లీటర్లు పంపుతూ బహుముఖ ఉద్యమాన్ని ఇక్కడ ప్రారంభించకపోతే మనం సీతారాం ప్రాజెక్టు నీళ్ళు వచ్చే అవకాశం లేదు. కాబట్టి మనకు ఎన్ని విధాలుగా అవకాశాలు ఉంటే అన్ని విధాలుగా ఉపయోగించుకుంటూ ఉద్యమాన్ని ఉధృతం చేయాలి. అన్ని పార్టీలను ఇందులో కలుపుకోవడం, అన్ని సంఘాలు కలుపుకోవడం, భవిష్యత్తులో తీవ్రమైనటువంటి మహత్తరమైనటువంటి తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగిందో ఆ స్థాయిలో ఈ ఇళ్లను గడ్డ మీద ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి అన్ని పార్టీలు ఇప్పటివరకు మన గ్రామంలో మంచి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాయి. భవిష్యత్తులో కూడా ఇట్లనే అందియాలా. కమిటీ వేసుకున్నాక కూడా ఇదే పద్ధతిలో మనం అందరం ముందుకు పోతే ఖచ్చితంగా మన ఇళ్లకు రాళ్ళ గడ్డకు నీళ్లను తెచ్చుకునే మనం విజయాన్ని సాధిస్తామని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ భవిష్యత్ కార్యక్రమాలకు అందరూ కూడా ఇదే విధంగా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమం ముగిస్తున్నాం.